హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మటన్ పాయ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు దగ్గు జలుబు ఎక్కువగా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు ఇలా చేసుకొని తాగితే ఎంతో రిలీఫ్గా ఉంటుంది. ఇది తయారు చేసుకోవడానికి ఒక 4 కాళ్ళు తీసుకున్నాను. దీనిలోకి పసుపు 1/2 టీ స్పూన్, దొడ్డుప్పు 1 టీ స్పూన్, ఒక చెక్క నిమ్మరసం పిండుకొని మంచిగా ఒక్కొక్క కాలు తీసుకొని మర్దన చేయాలి. ఇలా చేయడం వలన కాలుకి ఉన్న బ్లాక్నెస్ పోయి స్మెల్ కూడా పోతుంది. ఇలా మంచిగా ఒక 5 మినిట్స్ పాటు రబ్ చేసుకున్నట్టు చేసుకొని కడగాలి. ఒక 2-3 టైమ్స్ కడగాక చూసారా, బ్లాక్నెస్ అంతా పోయింది. స్మెల్ కూడా బాగుంటుంది. ఇలా చేసుకొని వండితే నీచు వాసన రాదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీడియం సైజ్ ఉల్లిగడ్డలు 3, అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక 10-12 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఇది కూడా ఫ్రై అయ్యాక పసుపు, కారం, మిరియాల పొడి, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఈ మసాలాలన్నీ మీకు టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళని ఇందులోకి వేసుకొని మంచిగా పోపు అంతా ఈ కాళ్ళకి పట్టే విధంగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కాళ్ళు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 3 విజిల్లు రానివ్వండి. తర్వాత మూత తీసి మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. నేనైతే మరికొన్ని వాటర్ యాడ్ చేసి దానికి తగ్గినట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మరిగించుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకొని. ఇలా పాయ అనేది మూత తీసాక మరిగిస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మాకైతే సూపీ టెక్స్చర్లో ఇష్టమండి, అందుకని ఇలా పల్చగా చేశాను. మీకు చిక్కగా కావాలనుకుంటే మళ్ళీ వాటర్ యాడ్ చేయకుండా కుక్కర్ విజిల్ తీయగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలాగే తాగినా బాగుంటుంది, అన్నంలోనికి మిక్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా బ్రెడ్తో పాటు తింటే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.